హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్వేత లహరీస్ కిచెన్. ఈరోజు నేను హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఓట్స్తో దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ దోశ ప్రిపేర్ చేయడానికి మనం కేసరి చేసుకునే బొంబాయి రవ్వని 1/2 కప్పు తీసుకోవాలండి. తర్వాత ఈ కప్పుతోనే ఫుల్ కప్పు ఓట్స్ వేసుకోవాలి. ఓట్స్ వేసుకున్న తర్వాత ఈ కప్పుతోనే 1/2 కప్పు పెరుగు వేసుకొని 2 టీ గ్లాసులు వాటర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు నాననివ్వాలి. వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఓట్స్ రవ్వ చాలా సాఫ్ట్గా తయారవుతుందండి. ఇలా నానబెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని గిన్నెలోకి వేసుకొని థిక్గా ఉంటే వాటర్ వేసుకోవచ్చు, లేకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. తర్వాత ఈ బ్యాటర్లో తగినంత సాల్ట్ వేసుకొని ఇలాగే అయినా దోశలు వేసుకోవచ్చండి, లేకుంటే మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని అయినా దోశ వేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా తురుముకున్న ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 బీన్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా బ్రేక్ఫాస్ట్ టైంలో హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ దోశను ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పైన దోశలు వేసే పెనం పెట్టుకొని దోశ వేసుకోవాలండి. ఈ దోశకి ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా, ఘీ అయినా కూడా వేసుకోవచ్చు. నేను చెప్పినట్లుగా కానీ బ్యాటర్ని రెడీ చేసుకుంటే ఈ దోశల్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎన్ని దోశలైనా వేసేసుకోవచ్చండి. ఈ దోశల్ని ఇలాగే డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, మనకు నచ్చిన కర్రీతో అయినా తిన్నా బాగుంటాయండి. హెల్తీగా అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా దోశలు వేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఈ హెల్తీ ఇన్స్టెంట్ దోశ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.